నల్గొండ జిల్లా కేతపల్లిలో దుండగులు రెచ్చిపోయారు. పత్తితో పార్క్ చేసిన ట్రాక్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువెళ్లారు. రైతు వీరబోయిన మహేష్ జనవరి 8న పత్తిని మార్కెట్లో అమ్మడానికి తీసుకువెళ్లాడు. చీకటి కావడంతో రైతు మండల కేంద్రంలో రోడ్డు పక్కన ట్రాక్టర్ను పార్క్ చేసి వెళ్లాడు. ఉదయం వచ్చి చూడగా ట్రాక్టర్ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ద్వారా దర్యాప్తు చేసి 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై గతంలో చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించారు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపారు. పెద్దపల్లి ప్రాంతంలో జటంగి బుచ్చి అనే అతని యొక్క ట్రాక్టర్ విత్ ట్రాలీ, అందులో 36 క్వింటాల పత్తి లోడుతూ ఉన్నట్టు దాన్ని ప్రదీప్ రెడ్డి ఇంటి ముందట నైట్ పెట్టడం జరిగింది. పెడితే మార్నింగ్ లేచేసరికి ఈ ట్రాక్టరు దొంగతనం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి కేతపల్లి ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దాన్ని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సిఐ గారు దాన్ని టేకప్ చేసి, అది గ్రేవ్ కేసు, దాన్ని టేకప్ చేసి దాని గురించి 2 బృందాలుగా సిఐ అండ్ ఎస్ఐ ఆధ్వర్యంలో వాటిని విచారణ చేయాలని ఎస్పీ గారు ఆదేశించడం, అదే తడువుగా దాని గురించి సమాచారం సేకరించడం. ఈ క్రమంలో ఈరోజు మార్నింగ్ కేతపల్లిలో నేను వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు సేమ్ ట్రాక్టరు సూర్యాపేట వైపు నుంచి ఇటు ఐటీపురం వైపుకి వస్తుంది. ఈ క్రమంలో వీళ్ళని A1 నోకల కోటేష్ అండ్ A2 అడప్ సాయి కుమార్ ఇద్దరిని అదుపులోకి తీసుకొని ట్రాక్టర్తో పాటు వస్తున్నప్పుడు అదుపులో తీసుకొని విచారిస్తే వీళ్ళిద్దరు ఇటు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగులు మన తర్వాత ఈ జలసాలకు అలవాటు పడి దొంగతనాలు చేశాడు. జైలుకు పోయి వచ్చిన తర్వాత కూడా అతని ప్రవర్తన మార్చుకోకుండా ఆన్లైన్ బెట్టింగ్ కంటిన్యూ చేస్తూ ఈ క్రమంలో వాటికి మళ్ళీ సేమ్ అదేవిధంగా రిపీట్ చేయడం జరిగింది.